చేశారా? అబ్సల్యూట్లీ ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ తీసుకోవాల్సింది కేంద్రం అనేటటువంటిది ఒక సబ్జెక్టు దాని గురించి చెప్తాను. ఈ రాష్ట్రంలో సిస్టమ్స్ మొత్తం కూడా డిస్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అసలు ఎంత రుణాలైనవి అనేది కూడా స్పష్టతగా చెప్పలేనటువంటి పరిస్థితి. ముందు ఫస్ట్ ఒక శ్వేతపత్రం దానికి సంబంధించి ఈయన ఏమేమి విధ్వంసాలు ఆర్థిక విధ్వంసాలు ఏం చేశారో దానికి సంబంధించిన ఒక స్పష్టత రావాలి. దాని యొక్క ప్రభావం ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద ఉంటుంది, దాన్ని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలనేటటువంటి ప్రణాళిక, అది ఒక అంశం. అయితే కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరూ కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒకటి రాజధాని, రెండు పోలవరం, ఏపీ అమరావతి అండ్ పోలవరం. ఈ రెండింటినీ కూడా ఏదైతే ఉందో పూర్తి చేసుకునేటటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా వెళ్ళాలని, ఎందుకంటే అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఇంతకుముందు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చేసుకొని ముందుకెళ్తారని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన యొక్క వివేకవంతమైనటువంటి ఆలోచన కానీ విచక్షణతో కానీ ఆయన తీసుకొచ్చేటటువంటి ప్రపోజలు చాలా దుర్మార్గమైనటువంటి అంశం అండి. అమరావతికి సంబంధించి నేను చెప్తాను, రాజధానికి సంబంధించి 2019లో అధికారం తెలుగుదేశం పార్టీకి పోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి 25,000 కోట్లు అమరావతికి సంబంధించి మొదటి దశ అభివృద్ధి పనులకు సంబంధించి రుణానికి సంబంధించి ఆమోదం తెలిపి వాళ్ళు తీసుకొస్తే ట్రైపార్టీ అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ 3 సార్లు లేఖ రాయటం జరిగింది రాష్ట్రానికి. ఈ రుణానికి సంబంధించి కన్సెంట్ ఇవ్వాలి మీరు ఏంటి అని అంటే 3 సార్లు కూడా వీళ్ళు రెస్పాండ్ కాలేదు. ఇక మీరు రెస్పాండ్ కావాలంటే మీకు ఇష్టం లేదు ఈ లోన్ తీసుకోవటం అనే ఉద్దేశం అనేటటువంటి లేఖను కూడా రాసి ఇప్పుడు రాష్ట్రం ముందుకు రాకపోతే కేంద్రం ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన స్పష్టతతోనే కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి రేపు లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉండి వెనక్కి పోయినటువంటి వాటిని రీఇన్స్టేట్ చేయొచ్చా లేకపోతే కొత్తగా వెళ్ళాలా ప్రపోజల్స్ ఏంటంటే నాకైతే తెలియదు. అది చూడాలి రేపు ఆ టెక్నికాలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు 50 సంస్థలు, ఇక మీ గుండె మీద చేసుకోండి, 50కి 50 సంస్థలు ఇక్కడ ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి. అంటే అదే మీరు అన్న పాయింటే అడగాలనుకున్నా నేను, మీరే టచ్ చేశారు. అది వెంటనే స్టార్ట్ అవుతుందా లేకపోతే లీజర్గా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏదో వచ్చినట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎయిమ్స్ కి సంబంధించి ఎమ్యూనిటీస్ అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు వేగంగా అదే నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కదా. ఇప్పుడు కరెంట్ ఇవ్వడు, నీళ్లు ఇవ్వడు, లేకపోతే దారి అప్రోచ్ రోడ్డు సరిగా ఉన్న రోడ్లు కూడా. కాబట్టి ఒకటి అందుకే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. 150 పైగా సీట్లు వస్తే. ఇంకొక అంశం కూడా మీకు చెప్పాలండి, 2019 ఎన్నికల్లో ఆయనకి ఐప్యాక్ చెప్పింది నీకు మంచి మెజార్టీతో గెలుస్తావని. ఇవాళ ఐప్యాక్ ఈయన చెబుతున్నాడు నేను గెలుస్తాను, ఇది సర్వే సంస్థకి ఈయన చెబుతున్నాడు ఫిగర్స్. అధికారంలోకి వచ్చినా చెప్పాడు కదా మాదంతా రివర్స్లో ఉంటుంది. అది రివర్స్ ఏం కాదండి, దానిలో కూడా ఒక ప్రణాళిక ఉంది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఏజెంట్లు రారు కాబట్టి వాళ్ళు వస్తాయి కనీసం అక్కడ దాకా తెచ్చుకుంటే వచ్చి సరే. అది ఆయన పార్టీకి సంబంధించిన ఆయన ఇబ్బంది. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అయితే అమరావతికి సంబంధించినటువంటి ఆ భూములు ఏవైతే ఈర్మార్క్ చేసినటువంటి భూములు ఆ సంస్థలకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఇమ్యూనిటీస్ ఇస్తే చాలా వేగంగా అయ్యేటటువంటి పరిస్థితి.